ఎప్పుడైనా అనుకున్నారా? మీరు ఇటు నుంచి సినిమాలోకి వెళ్తాను నేను ఫ్యూచర్‌లో అని ఎప్పుడైనా అనుకున్నారా చిన్నప్పుడు? ఈ చిన్న అది చెప్తున్నా కదా! ఇప్పుడు అస్ నిజాంకా ఇప్పుడు నేను అదే బీకామ్ చదివారు కదా! అహా! అదే. చెప్తున్నా ఇప్పుడు ఆ! 10థ్ క్లాస్ ఉన్నప్పుడే ఇప్పుడు అవును. ట్యూషన్‌కెళ్ళి అర్థమవుతుంది. చదువుకున్నా. అవును. ఇప్పుడు స్కూల్ నుంచే నేను ఓకే. డాన్స్ చేపిచ్చేటోళ్ళు స్కూల్‌ల ఆహా! నన్ను. ఆ 'డాన్' సినిమా పాట పాడేటోడిని నేను. ఓకే. అలా 'ముకద్దర్ కా వచ్చింది సికిందర్' ఇంట్రెస్ట్. 'ముకద్దర్ కా సికిందర్' పాట. ఓకే. 83, 74, 75. హ్మ్. 73, 74, 75, 75 సినిమా వీళ్ళని. ఓకే. అప్పుడు చిన్నోడిని గదా! అవును. అప్పటినుంచే ఇంట్రెస్టు. ఓకే. ఓకే. ఇది ప్రొఫెషనల్‌గా తీసుకోవడం ఎందుకంటే, మన దగ్గర హైదరాబాద్‌లో అవును. సినిమా ఇండస్ట్రీ ఉంది గాబట్టి, మనం జేస్తున్నాం. అవును. లేకుంటే స్టేజ్ ఆర్టిస్టులు అందరూ అవును. నాలాంటోళ్ళంతా. అవును. పూర్వకాలం నుంచి అంతే కదమ్మా! అవును. జానపద పాటలు పాడుకోవడం, అవును. డప్పు కొట్టుకొని నేను గూడా ఒక డప్పు కొట్టుకుంటా తిరిగేవాడిని. అవును. అంతే. వీధి నాటకాలు. అవును. అంతే గదా! హ్మ్. ఇప్పుడు ప్లెజెంట్‌గా ఉండే మైండు, టోటల్ డెడికేషన్ ఆర్టిస్ట్‌గా అవును. ఉన్నప్పుడు, ఇవన్నీ కమర్షియల్‌గా ఎక్కువ ఆలోచించరు. అవును. నేను ఆలోచించా కమర్షియల్‌గా. డబ్బులిచ్చిర్రా? సరే సార్ థాంక్ యూ అయిపోయింది. ఈ డిమాండ్‌లు అవి నేను ఒక స్టేటస్ నాకు ఆ చీర ఇయలేదు, నాకు ఇది ఇయ్యట్లేదని నేనెప్పుడు అది చెయ్య. అవును. ఎక్కడ ఫుడ్ పెడతారో ఆ ప్రొడక్షనోళ్ళందరూ నన్ను మెచ్చుకుంటారు. ఓకే. "అన్న ఏం డిమాండ్ చేయడురా" అందరు పాత హుహు. ప్రొడక్షనోళ్ళందరూ. ఓకే. "తినేస్తాడురా బాబు ఎళ్ళిపోతాడు." మళ్ళా నా లోపం ఏందో నాకు అర్థం కాదు. మళ్ళీ నా క్యారెక్టర్‌లు పెద్ద ఎందుకు దొరుకుతలేవు. ఆ! చూస్తారు లొకేషన్‌ల. అవును. మరి నా ప్రయత్నమే లోపం. అవును. నేను ప్రయత్నం చేసి, నేను పోయి స్ట్రిక్ట్‌గా ఉండి, అదొక డిసిప్లిన్. యాహ్! క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే, ఆ హ్మ్. క్యారెక్టర్‌లే చేసుకుంటా పోవాలా. ఓకే. మళ్ళీ కిందకి దిగొద్దు. అవును. అది. నేనేమో రిసర్చ్ నాది. అవును. ఎళ్ళిపోయి, ఆడ నన్ను గుర్తుపడతారో లేదో, ఓహో! ఆ డైరెక్టర్ సార్ నన్ను గుర్తుపెట్టి, "ఏహే! ఈయన ఒక డైలాగ్ ఇస్తాడేమో, ఆ! ఇస్తారేమో అని, అవునవును. చేస్తారేమో" అనేసి అబ్జర్వేషన్‌కి అవును. లేదంటే నాకు కాల్ షీట్ వచ్చేసింది గదా! నేను ఆడ కూర్చుంటున్నా నో ప్రాబ్లము. నేను డైలాగ్ చెప్పిన నో ప్రాబ్లము. అవును. నేను సినిమాలో కనపడ్డా, కనపడకుండా నో ప్రాబ్లము. అవును. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నానుగా. అవును. నాకు కాల్ షీట్ ఇస్తున్నారుగా. అని హ్యాపీ. అవును. మరి సర్దుకోవడం. మీ ఫ్యామిలీ సపోర్టింగ్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీస్ ఏమో తెలిసిపోయింది. సినిమా సపోర్ట్ పిచ్చోడు నా చిన్నప్పటి వైఫ్‌కి. చిన్నప్పటి నుంచి సపోర్టా? మీరు అంటే మీ పేరెంట్స్, ఇప్పుడు మీ వైఫ్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు? వదిలేసారమ్మా. ఇంక వదిలేసారు. ఆ! ఓకే. ఇప్పుడు చూసి చూసి హ్మ్. అందరూ ఇంత ఇంత సినిమా పిచ్చి అవును. వదిలేసారు. ఈయన లైఫ్ స్టైల్ ఇంతే గదా! అంతే అనేసి. గదా! ఓకే. ఇగ ఇప్పుడు కాలేజ్‌కి ఎళ్తుంటే బ్యాగేసుకొని ఎళ్తుంటే, హ్మ్. "ఏందన్నా షూటింగ్ చేస్తలేదా? వదిలేసినావా?" అంటారు. ఓహో! ఇగ మళ్ళా ఏదో సినిమాలో "అరే! సినిమాలో కనపడ్డాడంట." ఓహో! హ్యాపీ అన్నట్టు. ఇప్పుడు మా కాలేజ్‌లో "సార్ ఏ సినిమా చేస్తున్నారంటే" "నేనా 'వారణాసి'." వాహ్! ఓహ్! 'వారణాసి' నిజమే. అంటే మహేష్ బాబు పెద్ద యాక్టర్, పెద్ద డైరెక్టర్ గదా! ఇక్కడ క్లిప్‌లో నేనే సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడన్నా కనపడ్డా గాని ఏదైనా అవును. సినిమా చేసి ఆ! చెప్తా గదా! అవును. తీసి చూపిస్తారు. ఇగ ఓహో! ఇక్కడున్నారని. అవును. అవును. చాలా హ్యాపీ అనిపిస్తది కదా! అవును. సినిమా క్రేజ్ ఎప్పుడూ ఉంటది. అవును. సినిమా క్రేజ్ ఎప్పుడూ ఉంటది మార్కెట్‌ల. యాహ్! హ్మ్. మీరు ముంబై ఎళ్లి చాలా కష్టాలు పడ్డారు, స్ట్రగల్ పడ్డారని చెప్పారు కదా! కానీ ముంబై నుంచి చాలా యాక్టర్స్ ఇక్కడ హైదరాబాద్ ఇండస్ట్రీలో సర్వైవ్ అయితున్నారు. మరి అక్కడెందుకు మన తెలుగోళ్ళకి అంత ఇవ్వట్లేదు ఆపర్చునిటీ? ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ లెవెల్ వచ్చేసిందిప్పుడు. అవును. మన యాక్టర్లు ఇంటర్నేషనల్. అవును. ఓటీటీ రాంగానే మేడం డబ్బింగ్ పాన్ ఇండియా సినిమాలన్నీ హ్మ్. ఇంటర్నేషనల్‌లో డబ్బింగ్ చేసుకొని అన్నీ రిలీజ్ చేసుకుంటున్నారు. అవును. ఒక్క భాషలో తీస్తే అన్ని భాషలు డబ్బింగ్ చేసి వదిలేస్తున్నారు. అవును. ఇప్పుడంతా మన మన వోళ్ళు కష్టపడినంత నేను చేస్తున్నానా బొంబాయి ఇండస్ట్రీ చూసా. అవును. ఇది మద్రాస్ చూసా. హైదరాబాద్ చూసా. హ్మ్. చాలా డిసిప్లిన్‌గా వర్క్ చేస్తారు మనోళ్ళు. ఓహ్! అటు మద్రాస్ అయినా గాని మన సౌత్‌లో ఆ! సినిమా అంటే చాలా ప్రాణంగా చూస్తారమ్మా. అవును. సినిమా వర్కు. అవును. వేరే నేను బొంబాయిలో ఉన్న అంత కనపడదాడ. అవును. క్యాజువల్‌గా ఉంటది. ఇక్కడ మాత్రం డెడికేషన్ బావుంటది. అవును. ఫుల్ డెడికేషన్‌గా చేస్తారు. సినిమా అంటే ప్రాణం ఇస్తారు. అయ్యో రామ! ఆ!
అందరూ అంతే, అవును. టెక్నీషియన్స్, యాక్టర్లు అవును. చాలా డెడికేషన్స్గా. అదొకటి. అందు గురించి నేను చూసి మైండ్లో పెట్టుకున్నా, సినిమా అంటే ఈ బొంబాయిలో ఇట్లుంటుంది, మళ్ళా సినిమా ఒక సినిమా సంవత్సరాల కొద్దీ తీస్తుంటారు, అవును. అవుట్డోర్స్ వెళ్ళిపోతుంటారు వాళ్ళు. హైదరాబాదే బెస్ట్, పట్టా ఓకే. ఆఫర్డ్ సినిమాలు తీస్తూనే పోతారు, రిలీజ్ చేస్తూనే పోతారని. అవును. నేను అదే అంటే నేనేమన్నానంటే అక్కడ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి ఎందుకు మనకి ఛాన్స్ ఇవ్వట్లేదు? అదే చెప్తున్నా కదా, ఆ! సినిమాలే తీస్తూనే ఉంటారు, ఇక్కడ మంచిదా అక్కడ మంచిదా అంటున్నా. ఆహా! అక్కడ మీకు సినిమా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆ! నాకు కానీ వేరే ఆర్టిస్ట్ కానీ అర్థం ఓహో! చేసుకున్నారు వాళ్ళు కూడా. ఓకే. సౌత్ ఇండియాకి వస్తేనే వాళ్ళకు ఫేమస్. ఓహ్! అందుకని అక్కడి నుంచి ఇక్కడికొస్తున్నారు. ఓకే. సౌత్ అక్కడ ఒక సినిమా తీయాలంటే ఒక సంవత్సరం పడుతుంది ఓకే. వాళ్ళకి. సౌత్ ఇండియాకి వస్తే ఫట్ అవుతుంది వర్క్, ఇక్కడ ఓహ్! సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్. అందుకని. నార్త్ ఇండియా మొత్తం సీరియల్స్కి వెళ్ళిపోయాను అంతా. ఓహ్! మ్యాక్సిమం సీరియల్స్ ఇప్పుడు వెబ్ అవును. సిరీస్ అయిపోయినాయి కదా, ఓకే. ఎక్కడోళ్ళు అక్కడ అడ్జస్ట్ అయిపోయారు. ఓకే. ఇక పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ ఏదో ఉన్న వరకు పెద్ద యాక్టర్లతో తీయడము, ఓకే. వాళ్ళని కూడా అవుట్డోర్ తీసుకుపోయి తీసేస్తారు. యాహ్! మీరు పెద్ద పెద్ద యాక్టర్లతో వర్క్ చేశారు కదా! అమితాబ్ బచ్చన్ సార్తో చేశా. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండే మీకు? అమితాబ్ బచ్చన్ సార్ సర్కార్ 2లో ఆ! 30 days చేశాం మేడం. ఓకే. చాలా డిసిప్లిన్ క్యాండిడేట్ సార్. అవును. పెద్ద సార్ ఏంటంటే షార్ట్ అయిపోయినాక ఇంకా ఆయన ఆయన మన దగ్గర చూడరు, ఎవరిని చూడరు. ఓకే. స్ట్రైట్గా ఆయన క్యాబిన్లో క్యారవాన్‌లో. క్యారవన్లోకి వెళ్ళిపోతారు. హ్మ్. షార్ట్ ఉన్నప్పుడు వస్తారు, ఆయన వర్క్ ఏదో చూసుకుంటారు. అది మాకు తెల్లు, మేము ఫోటో అడిగాము హ్మ్. మేనేజర్తో, హ్మ్. సార్తో ఫోటో దిగాలంటే మాట్లాడేసి చెప్పారు. 30 days తర్వాత ఫోటో దిగాం. అది ఓకే. పంపించాను కదా మీకు, చూసారా? అహా! లేదు. హ్మ్. చూసాను. హ్మ్. యాహ్! అమితాబ్ బచ్చన్ సార్. సంజయ్ దత్ సార్ ఏమో దౌడ్లో చేశా ఫస్ట్ ఫైట్. హ్మ్. తర్వాత రాజా సాబ్లో కనిపించారు. ఓహో! చెప్ రాజసాబ్‌లో కూడా ఉన్నారా ఆ! మీరు? రాజా సాబ్ ఫైటర్స్‌లో. అంతే, చిన్న ఫైట్ సీన్. ఎక్కడ అంటే అది ఆయనకు శక్తి రాగానే రాజ్‌మహల్‌లో. అందరిని ఇలా ఇలా తీసుకొని ఆ! వెళ్ళిపోతారు, ఓకే. పడిపోతుంటారు అంతా ఫైటర్లు. ఓహో! నేను ఒక ఫైటర్ అందులో. ఓహ్! సూపర్. అయితే ఫ్రీగా ఉన్నప్పుడు కూర్చుంటే చెప్పా, హ్మ్. దౌడ్లో చేసేస్తా ఫైట్ మీతోని ఆహా! అనేసి చూపిస్తే ఇక పెద్ద యాక్టర్లు కదా, వాళ్ళు ఎక్స్పీరియన్స్. అవును. అది అయితే సంజయ్ మన సల్మాన్ ఖాన్తో చేశాను వీరగతి హ్మ్. అనేసి. బాంబేలో కలిసా ఓకే. సల్మాన్ సార్తోని. ఆయన హుహు. ఆఫీస్కి వెళ్ళా. సుహేల్ ఓకే. ఖాన్ మా తమ్ముడు ఓకే. ఒక సినిమా చేస్తున్నారు. హ్మ్. ఆ సినిమాకి అరే స్టూడియోలో కలిసిన, నువ్వు వచ్చేరా రేపు లొకేషన్ జూహుకి వచ్చి అన్నాడు. పోయినా, ఓకే. వెళ్తే అక్కడ రోడ్డు మీద షూటింగు. అవును. సల్మాన్ బాయ్ అంటే ఫేమస్ ఆడ. ఆ! అవును. ఆయన ఏయ్ క్యా కర్ రహా అనగానే ఓ బాయ్ బాయ్ ఓకే. సో చెప్పారు, ఇతనికి చెప్పండి. ఇప్పుడు చిన్న ఆర్టిస్ట్ని నువ్వు హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్ళా, కలవడమే గ్రేటు, ఆయన 2 మాట్లాడడమే గ్రేటు. అవును. అంతే. మళ్ళీ నేను విస్క్రాఫ్ట్లో పనిచేసినప్పుడు హ్మ్. పర్ఫార్మెన్స్ ఆడియోలో బొంబాయిలో, ఓకే. అప్పుడు ఫిలింఫేర్ అవార్డ్స్ వీటికి అన్ని సౌండ్ సిస్టమ్ ఆడ ఓకే. వెళ్ళేటప్పుడు ఆ యాక్టర్లు అందరు హ్మ్. అటు చూసి మనోళ్ళు కొంతమంది డైరెక్టర్లు కలిశారు అక్కడ. యాహ్! ఈ నివాస్ అనేసి ఓకే. రాము సార్ దగ్గర చేశాడు. హ్మ్. ఆయన షూలని సినిమా తీశారు, హుహు. ఆయన కలిశారు. నేను ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో చేసి అక్కడ చేస్తున్నా, కలుస్తున్నా. యాహ్! నాకు అక్కడ అవకాశాల గురించి తిరిగి తిరిగి హ్మ్. సింపుల్ టైం మేడం, డిసిప్లిన్ మేడం ఒకటి అవును. నాలో వచ్చేసింది. మనం అవును యాక్టర్ నా ప్యాషన్, అవును. నా ఫ్యాషను సరే, నేను ఎక్కడన్నా చేయొచ్చుగా. హైదరాబాద్ హైదరాబాద్ లేదు, బొంబాయి అవును. ఎక్కడికి ఇప్పుడు చేయొచ్చు, మెడ్రాస్కి బాలీవుడ్, వెళ్ళొచ్చు. టాలీవుడ్ 2 చేశారు గదా! అందులో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు? టాలీవుడ్ మనదే, అంతే. హైదరాబాద్. సినిమా అవును. ఇండస్ట్రీ అంటే హైదరాబాదే అవును. ఫేమస్. అంతే. కంఫర్ట్ ఇక్కడ. అవును. ఆడ బాంబేలో చాలా ఏదో స్ట్రగుల్ అవుతారు అక్కడ వాళ్ళు. సాధిద్దామని ఎళ్తాము. అక్కడ కష్టాలు వేరే ఉంటాయి. చాలా కష్టము. అవును. హైదరాబాద్ పీస్‌ఫుల్. ఆఫీసులన్నీ మంచిగా ఉంటాయి, ఎళ్తాం. అక్కడ చాలా స్ట్రగుల్ అవుతారు ఇప్పుడు ఎళ్ళినోళ్ళంతా.